దేవుని మహాకృపను బట్టి మనమందరము కూడా గడిచిన వారం కాలం అంతా క్షేమంగా ఉన్నాము. దైవవాక్య నియమాలను బట్టి, ఆయన కట్టడల విధులను బట్టి బ్రతుకుతూ వచ్చాము. దేవుడిచ్చిన కృపను బట్టి మనందరం కూడా క్షేమముగా ఉన్నాము. మిమ్మల్ని బట్టి ప్రార్థిస్తున్న మేమంతా క్షేమంగా ఉన్నాము. మీ క్షేమాన్ని కోరి ప్రార్థిస్తున్నాము. వాక్యం వినేవారందరూ కూడా దేవుని సన్నిధిలో మాకు సహవాసులుగా ఉన్నారని నమ్ముచున్నాము. మీరు ఎక్కడెక్కడ ఉండి ఏ స్థలాల్లో ఉండి వాక్యం విన్నా, యూట్యూబ్లో వాక్యం వినేవాళ్ళు, అలాగే దేవుని మందిరానికి వచ్చి ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో వాక్యం వినేవాళ్ళు, దైవారాధనలో పాలు పంచుకునే వాళ్ళు అందరూ కూడా దేవుని మహిమను పొందుకుంటున్నారని నమ్ముచు మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, మీ వర్తమానాన్ని మాకు బయలుపరచండి. మీరు మాతో మాట్లాడండి. మా స్థితిగతులను స్థిరపరచండి. మేమేమై ఉన్నామో ఎరిగి ఉన్న దేవుడు నాయన, మా బ్రతుకులో గొప్ప కృపను అనుగ్రహించి గడిచిన వారమంతా కాచి భద్రపరిచావు. కృపాక్షేమములతో నింపావు. మమ్మల్ని పోషించి ఆదరించి లోకములో సజీవులుగా ఉండుటకు కృపనిచ్చావు. మరొక వారం మేము జీవించుటకు కృప అనుగ్రహించి ఈ వర్తమానం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి మీ వాక్య సత్యమును మా హృదయాల్లో నింపి మీ కట్టడలను విధులను అనుసరించి నడుచుకునే వారిగా మమ్మల్ని చేసి మీకు ఆయాస్కరమైనది ఏది మాలో ఉండకుండా మేమంతా కూడా మీ చిత్తానుసారంగా జీవించటం మాకు నేర్పించి దీవించమని, ఈ వాక్యం విని వారు ఎక్కడెక్కడ ఉండి వింటున్నా, ఏ స్థలాల్లో ఉన్న వారి చింతలు, వారి బాధలు, వారి భారములు, వారి కష్టములు, వారి ఇరుకులు, వారి రోగములు కుదిర్చి స్వస్థపరిచి మేలుతో నింపమని, వారందరి ప్రయాణాల్లో తోడుగుండమని, అందరినీ ఆదరించమని, క్షేమముతో నింపమని, సంఘముతో కలుసుకుని స్వయముగా మందిరంలో ఈ దినాన్ని ఆరాధిస్తున్న బిడ్డలతో నేను మీరు మాట్లాడమని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి ఈ దినాన్ని మనం వినవలసినటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి ఉండగా, ఆయన బయలుపరిచినటువంటి విధానాన్ని బట్టి మీ అందరికీ నేర్పించడానికి, ఈ వాక్య సందేశాన్ని మీకు అందించడానికి దేవుడు నన్ను బలపరిచి నిలబెట్టుకుని ఉండగా ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు వాక్యాంశం యొక్క హెడ్డింగ్ ఏంటంటే నిన్ను ఎరిగినవాడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ యూట్యూబ్లో కనబడుతుంది ఈ పేరు, నిన్ను ఎరిగినవాడు. మన గురించి మనం ఏమనుకుంటున్నామో అది మనకే తెలుసు. మన గురించి మనల్ని ఏమనుకుంటున్నామో అది మనకు తెలుసు. కానీ మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అది మనకు తెలియదు. మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అది గ్రహించాలన్నప్పుడు మనం దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. రెండోది ఏంటంటే, మన గురించి దేవుడు మనల్ని ఎరిగిన నాడే మనం ధన్యులం. మనల్ని మనం ఎరిగిన నాడు మనం ధన్యులం కాదు. మనము దేవుని చేత ఎరగబడిన నాడు, దేవుని చేత గుర్తించబడిన నాడు మన బ్రతుకులు ధన్యకరం అవుతాయి. అలాంటి వారు కొంతమంది పరిశుద్ధ లేఖనంలో ఉన్నారు. నీ గురించి నువ్వేమనుకున్నా కానీ దేవుడు నీ గురించి అనుకున్నదే నిజం, దేవుడు నిన్ను స్థిరపరిచిందే నిజం. దాని విషయంలో మరి జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మొదటివాడు మోసే గురించి తాను ఏమనుకున్నాడో నిర్గమకాండం 4:10 ఉంది. మోసే గురించి తాను ఏమనుకున్నాడు ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 4:10. అప్పుడు మోసే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని, అంటే నత్తివాడనని యెహోవాతో చెప్పగా ఏమనుకుంటున్నాడు? మోసేని గురించి మోసే ఏమంటున్నాడంటే, దేవుడు తన పనికి ఏర్పరచుకుని తన సాధనంగా వాడుకుంటానని మోసేని పిలిచినప్పుడు, అయితే ఈరోజు నిన్ను నన్ను కూడా పిలిచాడు ఆయన సేవ చేయడానికి. ఆయన వాక్య సందేశంలో మరి బలపరచబడ్డానికి మనందరినీ, అలాగే వాక్యాన్ని బోధించడానికి మనందరినీ సిద్ధపరిచాడు. మన గురించి మనం ఏదో అనుకుంటాం, ఏం చెప్పగలంలే మనం ఏం చేయగలంలే, మనం చేసేదంతా సవ్యమైందా అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మనం ఎరిగి ఉన్న విధానాన్ని మనం గ్రహించేటట్లుగా ఉండాలి. మోసేని గురించి దేవుడు ఏమంటున్నాడు? సంఖ్యాకాండము 12:3-7 చదువుదాం. సంఖ్యాకాండం 12:3-7. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోసే ఏమనుకుంటున్నాడు? నేను నత్తివాడిని, నోటి మాంద్యము గలవాడిని, నేనేమీ మాట్లాడలేను ఫరోతో, ఇశ్రాయేలు ప్రజలతో నేనేమి మాట్లాడలేను,
నేను అసమర్థుణ్ణి అనుకుంటున్నాడు. అనుకుని అది దేవునితో చెప్తున్నాడు, ప్రభువా నేను అసమర్థుణ్ణి. ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావా, నేను చేసే ప్రార్థన అంగీకరించబడతలేదు, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ నా జీవితంలో ఏమీ మేలులు జరుగుతలేదు, నా బ్రతుకు నాది దిగజారిపోయే ఉంది, నేను దిగజారిపోయిన వాడిని. ప్రార్థన చేయమంటే చాలామంది నేను ప్రార్థన చేయలేను, నోటు మాన్యం గలవాడిని, నేను ప్రార్థన చేయలేను. వాక్యం చదవమంటే డిగ్రీలు చదువుకున్నా కూడా చాలామంది వాక్యం చదవమంటే నేను వాక్యం చదవలేను, నా వల్ల కాదు. ఒక పాట పాడండి అంటే అబ్బాయి నేను పాడలేను, నా వల్ల కాదు అనే స్థితి నీలో నాలో ఉంటుంది. చాలామంది ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళు, నేను ఎరుగుదును. నేను 32 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. నా దగ్గరికి ఇంచుమించు 1000 మంది ప్రజలు వస్తున్నారు. ఇందులో అనేక మందిని అనేక పరిస్థితుల్లో సామర్థ్యం గలవారిని నేను ఎరుగుదును. కానీ అయినప్పటికీ వాళ్ళు మరి సామర్థ్యం లేని వారిగా, బలహీనులుగా వారిని వారు ఎంచుకుంటున్నారు. కానీ దేవుడు మోసేని ఎలాగ ఎంచుతున్నాడు అనేది మనం ఆలోచించాలి. ఈరోజు మోసే తన్ను తాను బలహీనుడిగా ఎంచుకుంటున్నాడు, నత్తివాడిని అంటున్నాడు, నోటు మాన్యం గలవాడిని అంటున్నాడు, నా వల్ల ఈ పని అవ్వదు అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జనులలో మిక్కిలి సాత్వికుడట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఈరోజు నిన్ను బట్టి కూడా ఒక మాట పలకొచ్చు దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి కూడా దేవుడికి ఒక మాట పలకొచ్చు. ఈ నత్తివాడు అన్నవాడి గురించి, నోటు మాన్యం లేదన్నవాడి గురించి, మాట్లాడలేను అన్నవాడి గురించి, నా వలన ఏమైనా జరుగుతుందా, ఏమీ జరగదు, నేను ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పుకుంటున్నటువంటి మోసే గురించి దేవుడు ఏమంటున్నాడంటే 3వ వచనంలో, అతడు భూమి మీద ఉన్న మనుషులలో మిక్కిలి సాత్వికుడు. 2వ మాట చదువుదాం, 7వ వచనం. నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎలాంటి వాడట? నా ఇల్లంతటిలో. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నువ్వు బైబిల్ చదువుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఆరాధిస్తున్నావు, నమ్మకమైన భాగాలు ఇస్తున్నావు, విశ్వాసంతో సాగుతున్నావు. నీ నిమిత్తము దేవుడు ఈరోజు ఏం చెప్పదలుచుకున్నాడో ఆ మాట విని నువ్వు వెళ్ళాలి దేవుని మందిరంలో నుంచి. మోసే నిమిత్తము ఈ చక్కటి మాటను చెప్పడం మనం చూస్తున్నాం. అతడట దేవుని ఇల్లంతటిలో, ఈ సమాజమే దేవుని ఇల్లు, ఈ మందిరములో ఉన్న మరి ప్రజలే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. ఈ దేవుడే దీనికి తండ్రిగా ఉన్నాడు. ఈ సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు దేవుడే తండ్రి కనుక దేవుని ఇల్లు. మనం శరీరముగా పోల్చబడ్డాం, కుటుంబముగా పోల్చబడ్డాం. దేవుని ఇల్లు అంతటిలో నువ్వు ఎలాగున్నావు? ఈరోజు నీ జీవితం ఎలాగుంది? మోసే అయితే చేతకానివాడిగా చెప్పుకుంటున్నాడు, నోటు మాన్యము గలవాడిగా చెప్పుకుంటున్నాడు, నత్తివాడిగా చెప్పుకుంటున్నాడు. కానీ దేవుడు మోసేని ఏమంటున్నాడంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఎలా చెప్పబోతున్నాడు? దేవుని చేత నువ్వు గుర్తించబడాలని కోరుతున్నాను. నీకు నీవే గుర్తింపు లేనివాడిగా, నిస్సహాయుడిగా అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను గుర్తించాలనుకుంటున్నాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిగా ఆయన గుర్తిస్తున్నాడు. నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడు. నీ వాక్యమును, నీ యొక్క నడవడికను ఆయన చూస్తున్నాడు. నీ ప్రవర్తనను ఆయన చూస్తున్నాడు. నీ పట్ల ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు మోసేని బట్టి మనం ఆ మాట తెలుసుకోగలుగుతున్నాం. మరొక వ్యక్తిని చూద్దాం, దావీదుని బట్టి చూద్దాం. 2వ వాడు దావీదు. లెక్క పెట్టండి, నేను ఎంతమందిని గురించి చెప్తానో మీరు లెక్క పెట్టండి. దావీదుని గురించి మరి ఏమని చెప్తున్నాడు? 1 సమూయేలు గ్రంథం 24:14. దావీదు ఏమంటున్నాడో తన గురించి తాను దావీదు ఏమనుకుంటున్నాడు? ఈరోజు నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నీ ఉద్దేశాన్ని మార్చుకుని వెళ్ళాలా. ఈరోజు మందిరం నుంచి వెళ్ళేటప్పుడు నీ ఉద్దేశాన్ని మార్చుకుని వెళ్ళాలి. దావీదు తన గురించి తాను ఏమంటున్నాడంటే 1 సమూయేలు గ్రంథం 24:14. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఇశ్రాయేల్ రాజు ఎవరిని పట్టుకోవడానికి బయలుదేరుతున్నాడు? ఏ పాటి వాణిని తరుముచున్నాడు? ఏ పాటి వాడిని? నేను చచ్చిన కుక్కను కదా. దావీదు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? చచ్చిన కుక్కను నేను, మిన్నల్లిని కదా, చచ్చిన కుక్కను కదా. దావీదు తన గురించి తను మాట్లాడుకుంటున్నటువంటి, తన బ్రతుకుని గురించి తను మాట్లాడుకుంటున్నటువంటి, తన జీవితముని గురించి తను మాట్లాడుకుంటున్నటువంటి మాట మీకు లేఖనంలో చదివి వినిపించాను. ఏమనుకుంటున్నాడు? మిన్నల్లిని, చచ్చిన కుక్కను అంటున్నాడు దావీదు. దేవుడు ఏమనుకుంటున్నాడు దావీదు విషయంలో మనం చూసినట్టయితే, దేవుడు దావీదుని ఏ రీతిగా ఎరిగిన వాడు. దేవుడు చూడండి 1 సమూయేలు గ్రంథం 13:14 చదువుదాం.
మొదటి సమూయేలు గ్రంథం 13:14. ఇక్కడ దేవుడు దావీదుని బట్టి ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు నిన్ను బట్టి ఏం మాట్లాడతాడు? నీ ప్రవర్తన బట్టి ఏం మాట్లాడతాడు? నీ విశ్వాసాన్ని బట్టి ఏం మాట్లాడతాడు? నీ నడవడికను బట్టి నీ గురించి ఒక మాట మాట్లాడబోతున్నాడు దేవుడు ఈరోజు. ఆయన సంకల్పంలో, ఆయన ఉద్దేశంలో నువ్వు ఏ రీతిగా ఉన్నావో దేవుని వాక్యంలో రాయబడుతుంది. చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. ఎవరట? దేవుని చిత్తానుసారుడైన మనుషుడట. ఎవరు? దావీదు తన్ను తాను ఏమనుకున్నాడు? చచ్చిన కుక్కను మిన్నెల్ని అన్నాడు. దేవుడు దావీదుని ఏమంటున్నాడు? నా చిత్తానుసారుడైన మనుష్యుడు. చూసారా ప్రియతముడు, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు ఎందుకో తెలుసా? నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. అమ్మా, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు ఎందుకో తెలుసా? నాకు చేత కాదనుకుంటున్నావు, నా వల్ల కాదనుకుంటున్నావు, నేను ఎప్పుడు మాట్లాడలేను అక్కడ నిలబడి అనుకుంటున్నావు. నేను ఒక సాక్ష్యాన్ని కూడా చెప్పలేను, ఎన్నో మేలులు పొందుతున్నాను, కానీ నిలబడి సాక్ష్యం చెప్పే ధైర్యం నాకు సరిపోవడం లేదు. నిలబడి వాక్యం చదివే ధైర్యం నాకు సరిపోవడం లేదు. తమ్ముడు, బాబు, దేవుని వాక్యాన్ని చదివే ధైర్యం నాకు లేదు. ఆరాధించే సమయంలో అక్కడ నిలబడి వీళ్ళందరినీ ఆరాధింప చేయడానికి ఒక నాయకుడిగా, ఒక నడిపించే శక్తి నాకు లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను చేతగాడిని వాడిని అని అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను బట్టి ఏమంటున్నాడంటే, ఇక్కడ దావీదుని బట్టి నా చిత్తానుసరణ అంటున్నాడు, మోసేని బట్టి నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటున్నాడు. మరి నిన్ను గురించి కూడా ఈరోజు ఏదో మాట దేవుడు పలకను ఉద్దేశించి ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఇక మూడో వ్యక్తిగా సొలొమోనుని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. సొలొమోను తాను ఏమంటున్నాడో మొదటి రాజుల గ్రంథం 3:7 సొలొమోను తాను ఏమంటున్నాడు? రాసుకోండి, మీకు పని చేస్తుంది. సొలొమోను ఏమంటున్నాడు? తాను ఏమంటున్నాడు? మొదటి రాజుల గ్రంథం 3:7. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఏం చాలదట? తమ్ముడు, నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావంటే, అన్నయ్య నేను ప్రార్థన చేయలేను అన్నయ్య, అక్కడికి వెళ్తే నాకు వణుకొచ్చేద్ది అన్నయ్య. తమ్ముడు, నువ్వు ఎప్పుడైనా ఆరాధించావా? నా వల్ల కావడం లేదన్నయ్య. ఇదే స్థితి. అమ్మ, నువ్వు ఎవరికైనా సువార్త ప్రకటించావా? ఆయన మరణ సమాధి పునరుత్థానములను చాటావా? వాటిలో పాలు పొంది వెళ్తున్నావు. ఎవరికన్నా దేవుని సువార్తను ప్రకటించావా? నువ్వు రక్షించబడ్డావు కదా, నశించిపోతున్న వారికి దేవుని మాటలు బోధించావా? ఏంటో కానీ అయ్యగారు, నా వల్ల కావడం లేదండి, నాకు అంత జ్ఞానం లేదండి, ఏదో నా భక్తి నేను చేసుకుంటూ పోతున్నాను అనుకుంటాం మనం. ఈరోజు నీ సామర్థ్యాన్ని దేవుడు గుర్తిస్తాడు. తప్పకుండా నువ్వు సమర్థత కలదానివి. కుళాయి దగ్గర గంట దెబ్బలాడతావు, భర్తను కాలరట్టుకుని నిలదీస్తావు, పిల్లల ఇంట్లో కంట్రోల్లో పెడతావు, అన్నీ తెలిసిన దానివి, సామర్థ్యం గలవాడివి నువ్వు. కానీ నువ్వు వెనకైపోతున్నావు. ఎక్కడ ముందుండాలో అక్కడ వెనకైపోతున్నావు, ఎక్కడ వెనకుండాలో అక్కడ ముందుంటున్నావు. నా బుద్ధి చాలదు అనుకుంటున్నావు. కారణం ఏంటో తెలుసా? నా బుద్ధి చాలదు. ప్రార్థన చేయడానికి నాకు బుద్ధి చాలదు, వాక్యం చదవడానికి నాకు బుద్ధి చాలదు, ఆరాధించడానికి నాకు బుద్ధి చాలదు, దేవునికి అర్పణలు ఇవ్వడానికి నాకు సామర్థ్యం చాలదు, నేను దేవుని భాగాలు కరెక్ట్గా ఇవ్వడానికి నాకు శక్తి చాలదు, నా ఇంట్లో ఎన్నో ఇరుకులు ఉన్నాయి, నా ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నేను బోళ్ళు బలహీనతలతో ఉంటున్నాను, అవన్నీ చక్కదిద్దుకోవడం కష్టమైపోతుంది, నాకు బోళ్ళు ఈఎంఐలు ఉన్నాయి, బోళ్ళు అప్పులు ఉన్నాయి, నేను ఏది చేయగలుగుతున్నాను? నేను చేయలేను. కానీ నీ సమర్థతను గుర్తిస్తున్నాడు ఈ రోజున దావీదు. మరి అన్నాడు, మిన్నెల్ని చచ్చిన కుక్కను అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. మోసే ఏమన్నాడు? నేను నత్తివాడిని, నేను నోటి మాన్యము గలవాడిని. అంటే నేను మాట్లాడటం మొదలెడితే సరిగా రావు మాటలు, తబ్బిబ్బైపోతాను నేను. అది నత్తివాడిని అభిప్రాయం అది. కానీ దేవుడు మోసేనేమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడంటే, మూడో వాడు సొలొమోను ఏమంటున్నాడు? నా బుద్ధి చాలదు, నేను బాలుడను, నా బుద్ధి చాలదు. మరి సొలొమోను దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3:12 సొలొమోను దేవుడు ఏమంటున్నాడో.
పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు. అబ్బబ్బబ్బబ్బా, చూడండి, బుద్ధి చాలదు బాలుడును అన్న పిల్లోడిని అట్టుకుని ఆ చక్రవర్తిని అట్టుకుని దేవుడు ఏమంటున్నాడు? పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు. బాబు, నువ్వు ప్రార్థన చేయడం మొదలెడితే నీకంటే బాగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు తెలుసా? నువ్వు ఆరాధించడం మొదలెడితే నీకంటే బాగా ఆరాధించే వాళ్ళు ఎవరు లేరు తెలుసా? నువ్వు పాటలు పాడడం మొదలెడితే నీకంటే బాగా పాడే వాళ్ళు ఎవరు లేరు తెలుసా? కానీ నీ సామర్థ్యం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఉడుపుసేలో పాటలు పాడుతున్నావు కానీ దేవుని మందిరంలో పాటలు పాడలేకపోతున్నావు. పనికాహార బతుకలో జోకులు ఎత్తున్నావు కానీ ఇక్కడ వచ్చి 4 మాటలు దేవుని వాక్యాన్ని నువ్వు ఉచ్చరించలేకపోతా ఉన్నావు. నీకు ఎన్నో మాటలు వచ్చు, ఎన్నో సరదాలు వచ్చు. నిన్ను చూసి చాలామంది నవ్వుతారు, నీ పక్కన ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నువ్వు చాలా జోకులు ఎత్తావు, మాట నేర్పరివి, తెలివైన దానివి, తెలివైన వాడివి. కానీ ఇతరులకు దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు నువ్వేమంటావంటే, నాకు బుద్ధి చాలదు, నేను ఆ విషయాల్లో చాలా చిన్నదాన్ని అంటున్నావా? కనుక నీ సామర్థ్యాన్ని దేవుడు గుర్తిస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసడానికి నేను ఈ మాట చెప్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. ఇక మీదట ఉండడట, వెనకాల లేడట, పూర్వీకులలో లేడట. రాబోయే రోజుల్లో ఈ నేటి వరకు కూడా, ఇంకా జరగబోయే కాలం ముందు వరకు కూడా సొలొమోను లాంటిటువంటి జ్ఞాని మరొకడు ఉండడట. అనుకుంటున్నావు లేదు? ఆలోచించాలి. చాలామంది అంటారు, ఈ ప్రదేశంలో జాన్ గారు బాగా వాక్యం చెప్తారు, ఆయన ఏదైనా అంశం ఎత్తుకుంటే దాన్ని కరెక్ట్ అయిన న్యాయం చేసి కరెక్ట్గా ముగిస్తాడని పాస్టర్లు అంటారు. బయట సంఘాల విశ్వాసులు కూడా అంటారు. వేరు సంఘాలకు వెళ్ళే వాళ్ళు కూడా అంటారు నన్ను అలాగని. ఎందుకంటే యూట్యూబ్లో వాక్యం వింటున్న ఆయన ఒక చోట భోజనాలకు వెళ్తే ఇదే మాట చెప్తున్నాడు, మీరు చాలా బాగా చెప్తారండి, మీ వాక్యం వినసొంపుగా ఉంటుంది, అది అర్థమవుతుంది, ఎంతటి వారికైనా అర్థం అవుతుంది అని చెప్తారు. కానీ ఇక్కడ మైక్ కట్టుకుని నిలబడిన చాలామంది దైవజనులు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో పోతారు, ఏదేదో ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక సబ్జెక్ట్కి కరెక్ట్ అయిన న్యాయం చేయలేరు. కానీ నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే, చర్చిలో ఆరాధనలో కీర్తన చదివింటారు కదా, ఆ కీర్తన చదివేసిన తర్వాత వెళ్ళేవాడు నేను. ఒకవేళ బలవంతాన్ని ఎవరన్నా, మా అమ్మగాని ఎవరన్నా చర్చికి తీసుకెళ్ళి రోజులు నా జీవితంలో అతి తక్కువ ఉంటే ఆ కీర్తన చదివేసాక వెళ్ళమని ఉండి. ఎందుకంటే ఒకవేళ ముందుగానే వెళ్తే ఖచ్చితంగా నా పేరే చెప్పేవారు చదవమని. నేను ఏమనుకునేవాడినంటే, నోటు మాన్యం గలవాడిని, చదవలేనోడిని, పాట పాడమంటే పాడలేనోడిని, ప్రార్థన చేయమంటే చేయలేనోడిని, నా వల్ల ఏమీ కాదని నేను అనుకునేవాడిని. కానీ ఈరోజు నిలబడి ఇక్కడ ఎంతో గొప్పగా మాట్లాడడానికి, ఇంతమందిని ఇన్ని విధాలుగా మరి వాక్యంలో బలపరచుటకు దేవుడు నన్ను బలపరిచాడు. రేపు నిన్ను కూడా బలపరుస్తాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. రేపు నిన్ను కూడా బలపరుస్తాడు. నిన్ను బలపరచువాడు నీ దేవుడైన యెహోవా. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను అన్నాడు పౌలు. ఎందుకంటే తనంతటా తనేమీ చేయలేడు, తన బలము సరిపోదు. కానీ నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను. నేను ఎందుకంటే ప్రతి నెల శుక్రవారం నాడు ఒక సేవకుడిని పిలుస్తాను కనుక నేను సేవకుల మీటింగ్లో సేవకులను ఎత్తుక్కుంటే 140 మంది సేవకులు ఉంటారు. కానీ నేను వాడేసిన వాళ్ళు తప్ప వాడన కొత్త సేవకుడిని ఎవరైనా పిలుద్దామంటే పని జరగదు. నాకేమనిపిస్తుంది అంటే, అబ్బే ఇంచుమించు ఒక 70-80 మంది సేవకులను చూసినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడలేరు అనిపిస్తుంది నాకు. నేను ఎన్నిక చేయను అసలు. ఎందుకు చేయను అంటే వాళ్ళు ఏం మాట్లాడలేరు. అలాంటి సేవకులు చాలామంది ఉన్నారు. మా యూనియన్లో ఉన్నటువంటి సేవకుల్లో చాలామంది ఒక చోట ఒక ప్రసంగంలో కానీ ఒక మీటింగ్లో కానీ మాట్లాడడం చేతగాని వాళ్ళు ఉన్నారు. సేవకులుగానే నడిపించబడతా ఉన్నారు. సామర్థ్యము దేవుడిచ్చేది, శక్తి దేవుడిచ్చేది, నడిపింపు దేవుడిచ్చేది. నువ్వు ఆయన మీద ఆనుకున్నట్టయితే ఆ గొప్ప స్థితిని నీకు ఇస్తున్నాడు. ఈరోజు సొలొమోను అంటున్నాడు, పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, రాబోయే కాలాల్లో ఉండడు. కనుక అంతటి గొప్ప స్థితి సొలొమోను కలిగింది. సొలొమోను మాత్రం ఏమన్నాడంటే, నేను బాలుడను, నాకు బుద్ధి చాలదు అన్నాడు. ఇక కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చూద్దాం. లోకాసువార్త 3:16 బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి తను తానేమనుకుంటున్నాడు, తను తానేమని చెప్పుకుంటున్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. లోకాసువార్త 3:16 యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడును కాను. ఏమంటున్నాడు? నేను ఆయన
చెప్పుల వారు అంటే తెలుసా మీకు? తెలుసా? అరబ్ దేశాల్లో, ఇస్రాయేల్ దేశంలో గొప్ప గొప్ప వాళ్ళు విందుకు వస్తారు. విందుకు వచ్చి వాళ్ళు భోజనాలు చేసే ముందు ఆ విందుశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ నిలబడతారు. అలాగే దేవాలయాల దగ్గర కూడా వాళ్ళు నిలబడతారు. నిలబడినప్పుడు అక్కడ కొంతమంది ఉంటారు, అక్కడ చెప్పులు వారు విప్పేవాళ్ళు. అంటే ఇలా పైన బెల్ట్ చెప్పులు వచ్చాయి కదా, ఇప్పుడు దాన్ని తీసి ఆ చెప్పులు తీసి పక్కన పెట్టి మళ్ళీ ఆ మనిషి మధ్య వచ్చే వరకు ఆ చెప్పులు దాచి ఉంచుతారనమాట. అలాంటి కేటగిరీ గల మనుషులు కొంతమంది ఉంటారు. అలాంటి వాడిని కూడా నేను కాదు. ఏమంటున్నాడు? ఆయన చెప్పుల వారి విప్పుటకు కూడా నేను అర్హుడను కాను. మీకు అర్థమైందా నేను చెప్పింది? గొప్ప గొప్ప సమావేశాల్లో వాటిల్లో చెప్పులు అలా వదిలేసి వెళ్ళిపోతే అవి పట్టుకెళ్ళి ఇంకో చోట పెడతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద దైవజనులు. నేను చాలా మందిరాలకు వెళ్ళినప్పుడు కూడా అంతే. నేను అక్కడ షూ తీసేస్తే మళ్ళీ వచ్చేటప్పటికి నేను ప్రసంగించి బయటకు వచ్చేసరికి ఎవరో ఒక సహోదరుడు వచ్చి ఆ షూ పట్టుకొచ్చి నేను చర్చలో నుంచి బయటికి రాగానే అక్కడ పెడతాడు. పట్టుకొచ్చి ఇలా ముందు పెడతారు. అంటే అది దీవెనగా భావిస్తారు. బాప్తిస్టు యోహాను అన్నాడు, దానికి కూడా నేను అర్హుణ్ణి కాను. అయితే దేవుడు ఏమంటున్నాడు తన గురించి? ప్రభు దృష్టిలో అతను చూద్దాం. లోకాసువార్త 1:14 ప్రభు దృష్టిలో, లోకాసువార్త 1:14 ప్రభు దృష్టిలో అతను ఎటువంటి వాడుగా ఉన్నాడు? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, ప్రభు దృష్టికి గొప్పవాడై. చూసారా? ప్రభు దృష్టిలో ఎలాగున్నాడు? గొప్పవాడిగా ఉన్నాడు. కానీ తన్ను తాను ఏమనుకుంటున్నాడంటే ఆయన చెప్పుల వారి విప్పుటకు కూడా నేను అర్హుడను కాను అంటున్నాడు. ప్రభు దృష్టిలో అతను ఎలాగున్నాడట? గొప్పవాడై ఉన్నాడు. ఇక రెండో మాట మత్తయి సువార్త 11:11 చూద్దాం. రెండో మాట చూద్దాం. అక్కడ ఏం రాయబడిందో. మత్తయి సువార్త 11:11 స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. అయితే ఏమంటున్నాడు? బాప్తిస్మిచ్చే యోహాను గురించి తను తాను ఏమనుకుంటున్నాడు? చెప్పుల వారి విప్పుటకు కూడా నేను అర్హుడను కాను అంటున్నాడు. కానీ ప్రభు దృష్టిలో ఇతను ఎలాంటి వాడిగా ఉన్నాడు? ప్రభు దృష్టిలో గొప్పవాడు. అదే కాకుండా స్త్రీలు ఎంతోమందిని కన్నారు ఈ భూలోకంలో. స్త్రీలు కనిన వారిలో యోహాను లాంటి వాడు ఎవడో పుట్టలేదట. స్త్రీలు కనిన వారిలో ఎలాంటి వాడట? అందరికంటే గొప్పవాడు. కనుక బాప్తిస్మిచ్చే యోహాను తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడను. దేవుని దృష్టిలో మనం గొప్పవారిగా ఎన్నిక చేయబడాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. నిజమే. మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో లోబడాలి, విధేయత చూపించాలి. నిజమే. కానీ దైవ కార్యాల్లో మనం చేతకాని వాళ్ళుగా, మన వల్ల కాని వాళ్ళుగా, నత్తి వాళ్ళుగా, నేనేదో చర్చికి వెళ్ళి మూలన పడి వచ్చేస్తానంతే తప్ప కానీ నేను మిగతా ఏమీ చేయడానికి నాకు అర్హత లేదు, నేనేమీ చేయలేను అనేవాడుగా నువ్వు ఉండకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు నేను చెప్తున్నాను. ఇకపోతే ఐదవది ఎన్ని చెప్పాను? ఇప్పటికి 4 చెప్పాను. ఐదో వ్యక్తి ఎవరంటే సుంకర గురించి తను తాను ఏమనుకుంటున్నాడు? లోకాసువార్త 18:13 సుంకర గురించి తను తాను ఏమనుకుంటున్నాడు? సుంకర ఉన్నాడు కదా లోకాసువార్తలో. ఆ సుంకర ఏమనుకుంటున్నాడో చెప్పండి, చదవండి అక్కడ 18:13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులైన ఎత్తటి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపనైన నన్ను కరుణించుమని పలికాను. ఏమనుకుంటున్నాడు? నేను చాలా ఘోరమైన పాపిని అనుకుంటున్నాడు. చూసారా? ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, పరిసయ్యుడు. అతను ఏమనుకుంటున్నాడు? నేను అన్ని విధాలా యోగ్యుడని అనుకుంటున్నాడు. ఈ సుంకర ఏమనుకుంటున్నాడు? నేను పాపిని అనుకుంటున్నాడు. పాపిని. ప్రభు బల్ల దగ్గర చేయి పెట్టినప్పుడు ప్రతి వ్యక్తి ఆ మాట ఖచ్చితంగా చెప్పాలి, నేను పాపిని కదా. ఒక చేత్తో బల్ల పట్టుకుని ఒక చేయి గుండెల మీద పెట్టుకుని హృదయపూర్వకంగా నేను పాపిని అని చెప్పాల. పాపులైతే క్షమించబడతారు, రోగులైతే స్వస్థపరచబడతారు. ఈ భాగ్యం అనేకులు కోల్పోతున్నారు. దూరదేశాలకు పోయి
ఒకానొక పట్టణానికి పోయి ధనం సంపాదించుకోవడానికి, కుటుంబాలను పోషించుకోవడానికి చాలామంది దూరస్తులైపోయి నానా అగచాట్ల పాలు, శ్రమల పాలు, మనశ్శాంతి లేక ఆరోగ్యం పాడు చేసుకుని బలహీనమైపోయి కృంగిపోయి ఇంటికి వచ్చి దిగజారిపోయి బ్రతుకుతున్నారు. అలాంటి వారిగా నిన్ను చేయలేదు దేవుడు. నీకు శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో బ్రతకడానికి మార్గం ఇచ్చాడు. నువ్వు బ్రతుకుతున్నావు, నీ బిడ్డలను పోషించుకుంటున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు. అసమర్థుడిగా చేసుకోకు, నువ్వు సమర్థుడివి. దేవుడు చెప్తున్నాడు. సుంకర్ అంటున్నాడు పాపిని అంటున్నాడు. దేవుని దృష్టిలో ఎలాగున్నాడో సుంకరి ఒకసారి చూద్దాం. దేవుని దృష్టిలో దేవుడు ఎరిగిన సుంకరి 18-14 చదువుదాం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి. ఈ సుంకరి ప్రభువారు ఏమని చెప్పారు? సుంకర కోసం నీతిమంతుడు అని చెప్పారు. అతను అనుకుంటున్నాడు నేను పాపిని అని. ధైర్యం లేదు, దేవుని తట్టు చూడలేను, కన్నులు ఎత్తలేను, నేను పాపిని అనుకుంటున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాపి అయిన మనుషుని ఏమంటున్నాడు? నీతిమంతుడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు. కనుక ఈరోజు నిన్ను నువ్వేమనుకుంటున్నావో, నిన్ను నువ్వు ఏ రకంగా ఆలోచించుకుంటున్నావు, కానీ ప్రభువు దృష్టిలో నువ్వు ఎన్నిక చేయబడుతున్నావు, నువ్వు ఆరాధిస్తున్నావు కనుక, ప్రభువు సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నావు కనుక, నువ్వు చేతగాని వాడిగా కానీ, బలహీనుడిగా కానీ, శక్తి చాలదని కానీ, నోటు మాన్యం లేదని కానీ నిన్ను నువ్వు కించుపరుచుకోకు, నిన్ను నువ్వు తగ్గించుకోకు. ఎందుకంటే దేవుడు నిన్ను ఉన్నత స్థితికి ఎత్తడానికి ఇష్టపడుతున్నాడు. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలనంటున్నాడు పౌలు. నిన్ను బలపరిచి దేవుడు నీకు ఉన్నాడని మరొక వ్యక్తిని పరిచయం చేస్తాను. పౌలు గారు ఆరో వ్యక్తిగా పౌలు గారు. పౌలు గారి గురించి పౌలు ఏమనుకుంటున్నాడంటే, మొదటి తిమోతి పత్రిక 1:16, మొదటి తిమోతి పత్రిక 1:16లో పౌలు తన గురించి ఏమని మాట్లాడుతున్నాడు? అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరిచినట్లు. ఏ పాపి అంట? ప్రధాన పాపి. అపోస్తులుడైన పౌలే పాపులలో ప్రధాన పాపిని అంటున్నాడు. నువ్వు పాపం లేనివాడిని అని చెప్పుకుంటున్నావేమో. నేను ప్రార్థన, కొంతమంది సంఘంలో ప్రార్థనలు చేస్తారు, ఆరాధనలు చేస్తారు, పాటలు పాడతారు, ముందుగా వచ్చి కూర్చుంటారు, లెక్క ప్రకారంగా దేవుని భాగాలు ఇస్తారు. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నాలో ఏ పాపము లేదు, నేను పాపము లేనివాడిని అనుకుంటారు, దోషము లేనివాడిని అనుకుంటారు. అదే పరిసైడ్ అన్నాడు కదా, నేను అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను అనుకోడు. కానీ పౌలంతటి మహాశయుడే ఏమంటున్నాడంటే, ఇక్కడ పాపులలో ప్రధాన పాపిని అని పౌలు తన్ను తాను అనుకుంటుండగా దేవుడు పౌలు కోసం ఏం మాట్లాడుతున్నాడో 9:15 అపోస్తుల కార్యాలు 9:15 పౌలు గురించి ప్రభు ఏమంటున్నాడు? అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా మహిమపరచండి. దేవునికి స్తోత్రం. గంభీరంగా మోగాల చప్పట్లో. పరిశుద్ధుల్ని మహిమపరిచేటప్పుడు గంభీరంగా మోగాల చప్పట్లో. బలహీనంగా కొట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా ప్రియులరా? ఎందుకో తెలుసా? రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట ఎంతమంది ఎదుట పెట్టాడు చూసారా? ఇతనేమనుకుంటున్నాడు? ప్రధాన పాపిని అనుకుంటున్నాడు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలును ప్రభు ఏమనుకుంటున్నాడంటే, నేను ఏర్పరచుకొనిన సాధనము, అంటే నేను వాడుకొనుటకు అతన్ని నేను ఏర్పరచుకున్నాను. నిన్నే రీతిగా ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు తెలుసా? మన సంఘంలో నుంచి కొంతమంది సేవకులు వెళ్ళారు, వాళ్ళు సేవ చేస్తున్నారు కూడా ఇప్పటికి. ఇంకా మొన్న సాగర్ గారు అబ్బాయి, పటవల సాగర్ గారు అబ్బాయి రక్షణ పొంది వెళ్ళాడు. మీ అందరిలో బాలుడే, కొత్తగా రక్షణ పొందిన పిల్లోడే. కానీ హైదరాబాద్ చర్చిలో వేదిక మీద ఉండి వాక్యాన్ని చదువుతూ నడిపిస్తున్నాడు.
ఆ స్టేటస్లో చూసినప్పుడు ఆ అబ్బాయిని బట్టి నేను చాలా సంతోషించాను. అబ్బో, నేను బాప్తిస్మం ఇచ్చినటువంటి చిన్న పిల్లోడు, నిన్నగాక మొన్న రక్షణ పొందిన ఈ పిల్లోడు ఈ దేవుని ఆలయంలో గనులైన వారు, హైదరాబాద్ లాంటి మహాపట్టణంలో మేధావులైన వారు నిలిచిన ఆ క్రీస్తు సంఘములో ఒక స్థానంలో నిలబట్టుటకు దేవుడు ఆ బిడ్డనే ఇష్టపడ్డాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. నిన్ను ఈరోజు నన్ను కాదు, నిన్ను ఏ రీతిగా ఆయన ఏర్పరచుకోవాలనుకుంటున్నాడో నీకు నువ్వుగా దేవుని ఎదుట అర్పించుకో, సమర్పించుకో. నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కనుక నా సాధనమని అతని గురించి చెప్పడం, పౌలు గురించి చెప్పడం మనం ఉన్నాం. ఇక ఏడవది చివరి పాయింట్కి వస్తున్నాను. నేను ఎక్కువ లాగుతుంటే చాలామంది వాక్యం వింటలేదు. సబ్స్క్రైబర్స్ ఏమో 157, 180 మంది ఉన్నారు. 250, 260 దాకా ఉన్నారు. 300 దాకా 350 దాకా ఉన్నారు. ఎంతమంది? 352 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. వారంలో వాక్యం వినేవాళ్ళు 130, 140 ఉంటున్నారు. మరి వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వాక్యాన్ని వినాలి కదా. చర్చిలో వినేసాం, నేను చాలా జ్ఞానవంతుడిని, అంతా చర్చిలోనే ఇనుముటెప్ప చేసేసుకున్నాను, కరెక్ట్గా నడుస్తాను అనుకున్న వాళ్ళు మళ్ళీ వినక్కర్లేదు. కానీ మనం బలహీనులము, లోకములో పడిపోయే వాళ్ళము, దిగజారిపోయే వాళ్ళం. వారం మధ్యలో బుధవారమో గురువారమో ఈ వాక్యాన్ని మళ్ళీ పెట్టుకుని ఏ రాత్రి టైంలోనో అలా పెట్టేసి విడిచిపెట్టి పడుకుంటే నీకు ఎప్పుడు నిద్ర పట్టినా ఏం పట్టినా ఆ వాక్యాలు నీతో మాట్లాడతాయి. ఇండివిజువల్గా అంటే ఒంటరితనంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు. ఆయన నీ హృదయాన్ని దర్శిస్తాడు. నీ హృదయాన్ని ఏదో ఒక మాట దర్శిస్తుంది, అది నీ హృదయాన్ని కదిలిస్తుంది. ఈరోజు ప్రసంగంలో కూడా దర్శించే విషయాలు చాలా ఉన్నాయి. అవి నువ్వు వినగలిగితే. ఎందుకు వినడం లేదు? అందుకని నేను అనుకుంటున్నాను, టైము వెచ్చించలేరు ఈ రోజుల్లో. టైము అన్నిటికంటే ఎక్కువ ఏం చూస్తారో తెలుసా? షార్ట్లు చూస్తారా? ఎందుకు చూస్తారంటే అది 1 నిమిషం, 2 నిమిషాలు, లేకపోతే 5 నిమిషాలు, 5 సెకండ్లు, 2 సెకండ్లు ఉంటుంది కనుక దాన్నే చూస్తూ ఉంటారు. ఇలా గెంటేస్తూ ఉంటారు, చూసేస్తూ ఉంటారు. వాక్యాలు అయితే వినలేరు, ఎందుకంటే అది ఒక అరగంట ఉంటుంది కనుక, లేకపోతే 40 నిమిషాలు ఉంటుంది కనుక. అందుకని నేను ఏం చేశానంటే వాక్యాన్ని కూడా త్వరగా, అంటే ఎక్కువ వివరణ తీసుకోకుండా త్వరగా కుదించి సబ్జెక్ట్ మీకు ఇవ్వాలని అప్పుడైనా చూస్తాను. ఒకవేళ ఏమైనా యూస్ పెరుగుతాయేమో, మీరు వింటారేమో, ఇసుకు లేని వారిగా ఉంటారేమో. మీ తోటి వారికి, మీ బంధుమిత్రులకు, అన్యులకు పంపించమని నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళు అందులో తప్పులు ఎతుకుతారు, విమర్శన చేస్తారు. విశ్వాసులైనటువంటి వారికి, ఆసక్తి గల వారికి, వాక్యం అందని వారికి కొన్ని సంఘాల్లో వాక్యం అందదు, వెళ్ళి రావడం తప్ప. కూర్చోవడం కుప్పలుగా కూర్చుంటారు కానీ వాక్యం బోధించడం, వాక్యం అందదు. అలాంటి సంఘాలు చాలా ఉన్నాయి. అలాంటి వారికి మీరు ఈ వాక్యాన్ని అందిస్తారని, సబ్జెక్ట్ వైజ్గా చక్కగా అందిస్తున్న వాక్యాన్ని మీరు ఇతరులకు అందిస్తే అది మీకు ఆశీర్వాదం అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక చివరి వ్యక్తి, 7వ వ్యక్తి ఎవరంటే అబ్రహాము తాను ఏమంటున్నాడంటే, అబ్రహాము 18 అధ్యాయం 27 వచ్చిన ఆదికాండం 18 అధ్యాయం 27 వచ్చిన అబ్రహాము ఎంతో ఆశీర్వదించబడినవాడు, గొప్పవాడు, దేవుని వలన పిలుపు అందుకున్నవాడు, దేవుని స్వరం విన్నవాడు. కానీ అబ్రహాము తాను ఏమనుకుంటున్నాడు? అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఏమంట అబ్రహాం? ఏంటంట? ధూళియు. ఆడు బుర్రలో ఏమీ లేదు. బూడిదంటే ఎంత కోపం వచ్చేది, ఇంకెప్పుడు చర్చికి రాడు, మానేసి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి ప్రార్థన చేయదు, ఒక పాట పాడదు, వేస్ట్ అన్నామంటే వాళ్ళకి ఎంత కోపం వచ్చేద్దాం. వాళ్ళు ఇంకెప్పుడు చర్చికి రారు. నన్ను ఇలాగ అన్నాడు అందరిలో, నేను వెళ్ళను ఆ చర్చికి అంటారు. అలాగ అన్నవాళ్ళు కూడా నా దగ్గర చాలామంది ఉన్నారు. నేను ముక్కుసూటిగా వాక్యం చెప్తాను, తిట్టాలనుకుంటే డైరెక్ట్గా తిడతాను. రాత్రి ఒక ఆయన అంటున్నాడులే, యూట్యూబ్లో వాక్యం రెగ్యులర్గా వింటాడంట, డిగ్రీ చదువుకుంటున్నాడు, ఫైనల్ ఇయర్. చదువుకుంటున్న అబ్బాయి అంటాడు, ఈవేళ ఎవరికో కోటింగ్ అయిపోతుంది అంటాడట. వాక్యం వింటా ఈవేళ ఎవరికో అవుతుంది, గట్టిగానే అవుతుంది. ఎవరో ఏదో చేశారు సంఘంలో, ఎవరో తేడాగా ప్రవర్తించారు. అందుకే పాస్టర్ గారు ఇలాగా, అయ్యగారు ఇలా వాక్యం చెప్తున్నారు, ఆయన చెప్పే ధోరణి విధానం వేరేగా ఉంది, ఎవరికో గట్టిగా తగులుతుంది అనుకుంటాడట. ఆ అబ్బాయి నాతో చెప్తుంటే నేను ఆశ్చర్యపడ్డాను. అంటే ఎన్నో కోణాలు ఎతుకుతారు వాక్యంలో, వింటున్న వాక్యంలో ఎన్నో మొక్క కవలికలు ఎతుకుతారు, ఫీలింగ్స్ ఎతుకుతారు, ఆ ఫోర్స్ ఎతుకుతారు, ఎన్నో రకాల విధానాలు ఎతుకుతారు. కనుక మరి ఎవరిని ఏం అనడానికి లేదు. కానీ నువ్వు ధూళి వంటి వాడిగా ఉన్నావా, బూడిద వంటి వాడిగా ఉన్నావా? అబ్రహాం అంటున్నాడు, నేను ధూళిని
బూడిదను అంటున్నాడు. అయితే దేవుని దృష్టిలో అబ్రహాం ఎలాగున్నాడు? రోమపత్రిక 4:12 రోమపత్రిక 4:12 అబ్రహాము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో అక్కడ రాయబడింది. పౌలు గారు రాస్తున్నారు. మరియు సున్నతి గల వారికి తండ్రి యొగటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి, అంటే ఇక్కడ విశ్వాసులకు ఏమై ఉన్నాడట? తండ్రి. మన తండ్రి అయినా అబ్రహాం అని ప్రస్తావిస్తున్నాడు పౌలు గారు. అక్కడ రోమా సంఘానికి చెప్తున్నాడు. రోమా సంఘముతో చెప్తూ ఏమంటున్నాడంటే మన తండ్రి అని చెప్తున్నాడు. అబ్రహాము ధూళి వంటి వాడిని అనుకున్నాడు, పెంట వంటి వాడిని అనుకున్నాడు, బూడిద వంటి వాడిని అనుకున్నాడు. దేవునితో చెప్తున్నాడు, ధూళి వంటి వాడినైనా నేను, పెంట వంటి బూడిద వంటి వాడినైనా నేను నీతో తెగిస్తున్నానని మాట్లాడుతున్నాడు అబ్రహాము. కానీ దేవుడు అతన్ని ఏమంటున్నాడంటే విశ్వాసులకు తండ్రి. మొదటివాడు మోసే, అతను నత్తివాడుగా నోటి మాన్యం లేనివాడుగా ప్రకటించుకున్నాడు. కానీ దేవుడు అతన్ని నమ్మకస్తుడుగాను సాత్వికుడుగాను దేవుని ఇల్లంతటిలో. రెండవవాడు దావీదు ఏమనుకున్నాడు? దావీదు తను తాను ఏమనుకున్నాడు? మిన్నెల్ని చచ్చిన కుక్క వంటి వాడిని అనుకున్నాడు. దేవుడు అతన్ని నా చిత్తానుసారుడు అన్నాడు. సొలొమోను అంటున్నాడు, జ్ఞానము లేనివాడిని, నా జ్ఞానము శూన్యము బాలుడను అంటున్నాడు. కానీ దేవుడు అతన్ని ఎలాగించుకున్నాడంటే నీ వంటి వాడు ఇక ఎన్నడు లేడు, ఉండడని చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పుల వారి విప్పుటకు కూడా నేను యోగ్యుడిని కాదన్నాడు. కానీ స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను గొప్పవాడని, దేవుని దృష్టిలో యోహాను గొప్పవాడని. శంకర్ తను తాను నేను పాపిని అనుకుని కన్నులెత్తుటకు ధైర్యం చాలక కృంగిపోతుంటే అతన్ని దేవుడు ఏమన్నాడంటే నీతిమంతుడు అన్నాడు. పౌలు గారు నేను ప్రధాన పాపిని అని పౌలు గారు అంటే పౌలు గారిని దేవుడు ఏమన్నాడంటే నేను ఏర్పరచుకున్న నా సాధనం అన్నాడు. అబ్రహాము నేను బూడిదను ధూళిని అని 7వ వాడైనటువంటి అబ్రహాము మాట్లాడితే దేవుడు అతన్ని ఏమన్నాడంటే విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఈరోజు నిన్నేమనబోతున్నాడు? నీ సామర్థ్యాన్ని గుర్తించిన దేవుడు, నీ ప్రార్థన ఎరిగిన దేవుడు, నీ విశ్వాసాన్ని ఎరిగిన దేవుడు నువ్వు ముందుకు రావాలని కోరుతున్నాడు, నువ్వు ముందుకు సాగాలని కోరుతున్నాడు, నువ్వు ఆసక్తిపరుడుగా ముందుకు రావాలని, నీలో సామర్థ్యాన్ని ఎంచి ఆయన సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. నీ ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక సామర్థ్యం ఉంటుంది. పాటలు బాగా వచ్చినాడు, సినిమా పాటలన్నా పాడతాడు, కానీ చర్చిలోకి వచ్చి దేవుని పాటలు పాడడం. మొబైల్ పెట్టుకుని రకరకాల మ్యాజిక్లు చేసేవాడు. దేవుని కార్యంలో దేవుని వాక్యం మీ అందరి దగ్గరికి వస్తుంది యూట్యూబ్లో. అందులో మంచి మంచి వాక్యం వింటూ మరి ఏమైనా మొక్కలు తీయాలంటే ఏం చేయాలా? వాక్యం వినాలి కదా. మరి అందులో నుంచి చాట్లు తీసి పెట్టాలంటే వాక్యం వినాలా. ఆ వాక్యం వినడం ఇష్టం లేక అందులో చాట్లు తీసి పెట్టరు. కానీ వీడు మాత్రం ఇలాగంటూ బోళ్ళు ఎడతా ఉంటాడు. ఎక్కడో సముద్రం ఒడ్డున పాత పడిపోయిన బంగాళాల దగ్గర అక్కడ ఇక్కడ మెయిన్ రోడ్లలో తిరుగుతూ ఎంతో సామర్థ్యం కలిగి ఉన్నవాడే, శక్తి సామర్థ్యాలు కలిగిన వాడే. కానీ ఆ సామర్థ్యాన్ని దేనికి వాడుతున్నాడంటే పెంటగా ధూళిగా వాడుతున్నాడు. దేవుడు ప్రియ సహోదరులారా, మీరు చాలా ప్రాధాన్యతను దేవుడు మీ పట్ల చూపిస్తున్నాడు. ఆయన చాలా ప్రాముఖ్యతను మీ పట్ల చూపిస్తున్నాడు. మీలో అద్భుతమైన టాలెంట్స్ ఉన్నాయి. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, వాక్యం చదవగలిగే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయగలిగే వాళ్ళు ఉన్నారు, సాక్ష్యాలు చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు, సువార్త ద్వారా అనేకులను రక్షించగలిగే మాటకారులు ఉన్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేనెందుకులే, నాకేం పనిలే, నేను చేతగాని వాడిని, నేను చేతగాని దాన్ని అని మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు. కానీ పౌలు గారు అంటున్నారు, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ వర్తమానం వినబడ్డలందరినీ బలపరిచి దీవించండి. వారిలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీయండి. వారి సామర్థ్యం వారి కడుపు కూటి కోసమే. వారి కడుపే వారికి దేవుడు. ఆ కడుపు కూటి కోసం, వారి బ్రతుకు కోసం బ్రతుకుతున్నారు. వారి సామర్థ్యాన్ని, వారి తెలివితేటలని, వారికి ఇచ్చినటువంటి టాలెంట్స్ని అన్నింటినీ కూడా వ్యర్థపరుచుకుంటున్నారు. కనుక ప్రభా, నీవే వారి టాలెంట్స్ని బయటికి తీసి మీ కొరకు వాడబడినట్లు, మీ కృపలో వర్ధిల్లినట్లు, మీ సన్నిధిలో గుర్తింపు పొందినట్లు, ఉన్నతమైన వారిగా సాగినట్లు, ఒకనాడు ఎందుకు పనికిరాని నేను, నిస్సహాయుడని నేను,
ఉన్నవారి అందరిలోనూ బాగా మరి ఎన్నిక లేని వాడిని అని చెప్పుకున్న నేను ఈరోజు నీ సాక్షిగా ఎలా నిలబడినానో మాలో ఉన్న ప్రతి యవనస్తుడు, ప్రతి బిడ్డలు, ప్రతి ఒక్కరూ అలా నిలబడగలిగి సామర్థ్యం గల సేవకులుగాను, సామర్థ్యం గలటువంటి ఉపదేశకులుగాను, సామర్థ్యం గల ప్రార్థనా పరులుగాను, సామర్థ్యం గల పాఠకులుగాను, మరి మంచి వర్తమానం చదివి వినిపించేవారుగాను వారిలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసి వారిని బలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. దూరదేశాల్లో ఉన్నామని మీరు అనుకుంటున్నారు, కానీ దూరదేశాల్లో ఉన్న వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పనులు, వారి బాధ్యతలు, వారి రికార్డింగ్ పెడుతున్నారు, మరి ఆడియో రికార్డింగ్స్ పెడుతుంటే వాటిని బట్టి ప్రార్థిస్తున్నాం. స్తుతియాగాలు జరుగుతున్నాయి. అలాగే మరి రాబోయే నెలలో ఉపవాస కూటాలు కూడా వస్తున్నాయి. ఉపవాస కూటాల్లో కూడా మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ప్రతి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రతి వారి బిడ్డలు దీవెనకరంగా ఉంటారు. ప్రతి వారి బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఉపవాస కూటాల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.